జూనోసిస్ డే పురస్కరించుకుని పశుసంవర్ధక శాఖ భీమడోలు ఏడీఏ కార్యాలయ పరిధిలోని 4 మండలాల్లో సునకాలకు ఉచిత ర్యాబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాలకు చెందిన ఏడీ డాక్టర్ ఇక్కర్తి సాయి రమేష్ మాట్లాడుతూ కార్యాలయ పరిధిలోని పశు వైద్యశాలలు రూరల్ లైవ్ స్టాక్ పాయింట్ల వద్ద వ్యాక్సిన్ వేసే కార్యక్రమం శనివారం ఉదయం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకా తిరుమల మండలాల పరిధిలోని సునకాలకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని, ఎవరైనా సునకాలకి ఇంకా వేయించకపోతే సోమవారం ప్రత్యేక శిబిరాల ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. జూనోసిస్ 285 రకాల వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సునకాలకు, ఇతర పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోళ్ల డాక్టర్ హరికృష్ణ, ఎల్ఎస్సీ శ్రీహరికృష్ణ, డిఈఓ చలపతిరావు, హెచ్ఏ కృష్ణ మరియు ఏహెచ్ఏ లక్ష్మి, ట్రైనీ సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడండి. అయిపోయింది, తీసేయండి. మాట్లాడండి. రండి, తీసుకురండి. పేరేంటి చెప్పండి. పేరు మైక్. అయిపోయింది. అయిపోయిందా? పట్టుకోండి. చూపించండి. మిల్కీ మాట్లాడండి. మిల్కీ అయిపోయింది. మిల్కీ అయిపోయింది. అయిపోయింది. ఇంటికి బిస్కెట్ ఉంటుంది. అయిపోయింది. మిల్కీ వాళ్ళే ఉండవండి. పేరేంటి? జాయ్. జాయ్ ఏం లేదురా, ఇంటికి వెళ్ళి బిస్కెట్ తింది. ఓకే. నేను డాక్టర్ ఇక్కర్తి సాయి రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంతీయ పశు వైద్యశాల భీమడోలు నుంచి మాట్లాడుతున్నాను అండి. ఈరోజు జూలై 6 జూనోసిస్ డే జరుపుకుంటున్న సందర్భంగా మా భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మరియు నిడమర మండలాల్లో అన్ని పశు వైద్యశాలలోనూ మరియు రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ప్రతి ఒక్క కుక్కకి ఉచితంగా వేయబడండి. ఈరోజు 9 నుంచి 4 వరకు ఉచిత యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ 4 మండలాల్లో 2244 కుక్కలు ఉన్నాయండి. వీటన్నిటికీ మా డైరెక్టర్ గారు శ్రీ డాక్టర్ రెడ్గా అమరేంద్ర కుమార్ గారు అన్ని పశు వైద్యశాలలకి ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి అందరు పెంపుడు కుక్కలకి ఉచితంగా వ్యాక్సిన్ వేయమని ఆదేశించినారు. దాని అనుసంధానంగా మేమందరము ఈరోజు ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేస్తున్నామండి. ఇది ప్రాణాంతకమైన వ్యాధి అండి. ఇది ఒకసారి వచ్చిందంటే జబ్బు, దానికి వైద్యము, మందు లేదండి. వ్యాక్సిన్ వల్లనే అది నివారణ అవుద్ది. కావున అందరూ చాలా జాగ్రత్తగా వహించి ఈ పెంపుడు కుక్కల యజమానులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము.